నైట్లో అయితే ఈ హెచ్ఏసి లైట్ అయితే నాకు ఏం వర్క్ అవడం లేదు. ఇదైతే మైసూర్ హైవే ఇది. సో హైవేని ఇంకా మనమైతే రైట్ టర్న్ తీసుకున్నాం. రైట్ టర్న్ తీసుకొని ఈ ఊర్లోకి పోవాలా. అండ్ ఈ ఊరు స్టార్టింగ్ లోనే చాలా మబ్బుగా ఉంది. ఇక్కడ నాకైతే చాలా భయంగా ఉంది పోయాకే. కానీ ఏమనుకున్నా ఇంత చలిగా ఉంది. గ్లోవ్స్ తిప్పేస్తే ఓకే మనం పైన పోయి పనుకునేద్దాం ఒక 1 అవర్. అట్లా ఏమన్నా సైక్ చేస్తా ఉంటే మీరు పనుకునేద్దాం మేడా. ఏమి రావద్దు నా దగ్గర. జై హనుమాన్. మమ్మీ భయంగా ఉంది. సో గైస్ చూడొచ్చిన వ్యూ ఎర్లీ మార్ನಿಂಗ್ 7 ಶಾರ್ಪ್ ಟೈಮ್. ఇప్పుడు వ్యೂ చూడండి. ಅಣ್ಣ ಗಾಡಿ ಮೇಲೆ ತಗೊಂಡು ಹೋಗ್ಬೇಕು, ಅದಕ್ಕೆ ಸಪ್ರೇಟ್ ಚಾರ್ಜಸ್ 50 ಅಂತಂದ್ರು. సో ఇది ఒక స్కామ్ అనేసి జరుగుతుందని చెప్పుకోవచ్చును. మనం బైక్ని అయితే పైకి తొరకుండా చేసినాం ఇలా. సో ఈవెన్ మై బైక్ వాంట్ టు ఎంజాయ్ ది వ్యూ. మాకు ఇప్పుడు కొంచెం చలి అనేది లైట్ గా తగ్గింది. అండ్ బాయ్ అండ్ గర్ల్ వాళ్ళిద్దరు అయితే ఈ ఒక కొండ వెనకాల స్టోరీ అయితే అది. అండ్ మోస్ట్లీ కపుల్స్ అండ్ బైక్స్ తో అయితే చాలా మంది వచ్చి ఫొటోస్ తీసుకుంటారు. దీనికైతే ఒక గుడ్ వ్యూ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. నియర్ బై బెంగళూరు. లైక్ టోటలీ బైక్స్ ఉంటుంది. బైక్స్ వ్యూ చూసుకోవచ్చును. చాలా రైడర్స్ కూడా వస్తారు వీడికి. అండ్ ఇంకా వీడికి ఎక్కేసి వచ్చే లోపల మాకు సుస్థ అయిపోయినాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ రైడ్ వేసినాం నేను మా అన్న అయితే. సో ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్. లైక్ ప్లాన్ చేసి చేయలేదు. మనం పోదాం అనుకున్నాము, రైడ్ క్యాన్సిల్ అయింది. ఓకే ఈరోజు పోదాంలే అనేసి. సో నేను సండే రైడ్ వేద్దాం అనేసి సండే రైడ్ ప్లాన్ చేసుకున్నాము. సండే రైడ్ అయితే క్యాన్సిల్ అయింది, కానీ మళ్ళీ మండే రైడ్ కంటిన్యూ చేస్తున్నాం. సో మండే నాకే హాలిడే ఉంది, ప్లస్ మా అన్నకి హాలిడే వర్క్. సో అందువల్ల నేను మా అన్న అయితే మండే మార్నింగ్ అయితే రైడ్ వేస్తున్నాం. 1.5 month 2 months గ్యాప్ ఇచ్చేసాను గ్లౌస్ వేసి. అండ్ గ్లోవ్స్ అయితే అట్లే తుక్కు పడిపోయి ఉన్నింది పెట్టించగలని. ఐ మీన్ తుక్కు అంటే లైక్ డస్ట్ పడిపోయి ఉన్నింది ఫుల్గా. సో అలా. అండ్ షార్ప్ టైం అయితే ఇప్పుడు 3:27 అయితే అవుతా ఉంది. 3:30 అని పెట్టుకుంటాం. ఎర్లీ మార్నింగ్ 3:30. నైట్లో అయితే ఈ హెచ్ఏసి లైట్ అయితే నాకు ఏం వర్క్ అవడం లేదు. సో ఇదైతే కాపీ ఇదైతే కాదు, ఇది ఒరిజినల్. సో దీనికైతే డాక్యుమెంట్స్ కానీ అండ్ దీన్ని యాప్లో కూడా లాగిన్ చేసిండేది, వెబ్సైట్ అంతా కూడా అంతా ఉంది. సో ఇది ఒరిజినల్ హెచ్ఐసి లైట్స్. ఇది దగ్గర 2.5 ఎంతో పడింది నాకు. 2 లైట్స్ లైక్ ఈ పక్క ఒకటి అండ్ ఈ పక్క ఒకటి. సో నా పర్సనల్గా యూస్ చేసి దీనిపైన రివ్యూ ఏమంటే వేస్ట్ ఎంతో చెప్తాను. లైక్ దయచేసి ఎవరైతే కొనుక్కోవద్దంట 2.5 ఇచ్చేసి బైక్. సో హెవీ బైక్స్ కొనుక్కొని ఇలా 2.5 లైట్స్ అయితే వేసుకోదంట, వేస్ట్ అది. సో నాకు పర్సనల్గా ఏమన్నా అంటే లైక్ యూస్ చేస్తా ఆ లైట్స్ అనేది క్వాలిటీ అనేది తగ్గిపోతూ ఉంది టోటల్లీ. సో అందువల్ల నేనేం చెప్తున్నానంటే మీరు ఎవరైనా హెవీ బైక్స్ ఏదైనా కొన్నారంటే లైక్ డ్యూక్ కానీ పెద్ద బైక్స్ ఓకేనా, లైక్ హైయర్ సీసీ ఒక 200 అబోవ్ సీసీ బైక్స్ అయితే కొన్నారంటే మీరు ఎవరైతే హెచ్ఏసి దానికైతే పోవద్దంట చెప్తాను. సో ఐ డోంట్ నో, మోస్ట్లీ ఈ లైట్స్కి అయితే పోవద్దంట. హెచ్ఐసిలో హై క్వాలిటీ లైట్స్ అయితే ఉంది, లైక్ 5.5 అండ్ 6Kకి 7Kకి అయితే ఇంకా లైట్స్ ఉన్నాయి. దాని గురించి తెలియదు, కానీ ఈ లైట్స్ గురించి అయితే నేను రివ్యూ ఇస్తున్నాను. సో ఇదైతే మినీ లైట్, వెనకాల ఫ్యాన్ అయితే కూడా వస్తుంది. ఇది నా పర్సనల్గా ఏమరా అంటే వేస్ట్, అంత ఫోకస్ పడలేదు ఇది. మీరేమన్నా చూస్తుంటారు ఇక్కడైతే ఫోకస్ పడుతూ ఉంది అనేసి. సో వేస్ట్ ఇది. హైవేలో స్పీడ్గా క్రాసింగ్ చేస్తూ ఉంటే అంతగా ఏమీ రావడం లేదు, అందువల్ల చెప్తున్నాను. ఇదైతే మైసూర్ హైవే ఇది. సో హైవేని ఇంకా మనమైతే రైట్ టర్న్ తీసుకున్నాం. రైట్ టర్న్ తీసుకొని ఈ ఊర్లోకి పోవాలా. అండ్ ఈ ఊరు స్టార్టింగ్లోనే చాలా మబ్బుగా ఉంది. ఇక్కడ నాకైతే చాలా భయంగా ఉంది పోయాకే. ఎట్లా గుణ మా అన్న ఉన్నాడు కాబట్టి నేను గమ్మున పోతున్నాను. అండ్ లొకేషన్ అయితే ఊరు లోపల చూపిస్తూ ఉంది. దగ్గర 6.8 kilometers అయితే ఊరు లోపల అయితే పోవాలా. ఓకే స్లోగా పోతాం. ఎక్కువ ఇప్పుడు ఎట్లా వచ్చినాం హైవేలో అలాగే స్లోగానే పోతాం. ఇంకా ఊరు లోపలికి ఎంటర్ అయితే కుక్కలతో పద్ధతులు నొప్పి ఎగ్జాస్ట్లు వేసుకొని ఉంటే బైక్కి ఊరికే తరుముకొని వస్తాయి. అయ్యో టీ అంగడి ఉంది కానీ ఆపేద్దాం టీ అంగడి ఉంది. అబ్బా ఎట్లా టీ అంగడి దొగ్గేసింది రబ్బా. యాడ నేను అంగడి ఉండలేదేమో అనుకున్నాను. ఎట్లా ఇక్కడ కొంచెం ఆపేస్తాను. గుణ ఇక్కడ ఒక 20 minutes అటు ఉంటాం. బికాస్ గైస్ ఈ మబ్బులో పైకి పోయి ఏం చేస్తాం మేము. ఇక్కడ ఆరంగా ఉంది, ఎట్లా మంట వేసినారు, ఇక్కడ కూర్చొని ఉంటాం. ఏందే నేను రానప్ప, ఇది చీకటి చూసాక భయంగా ఉంది నాకే.
నువ్వు పోతావు. సో గైస్ ఒక ఈడే కొంచెం టీ తాకొని మొబైల్ యూస్ చేసుకొని కూర్చొనేస్తాం. నా ఫోన్లో వేరే లైక్ ఎంత ఉంది ఛార్జింగ్ వేరే, సారీ వెయిట్ 4% ఉంది. దానికి ఒక పవర్ బ్యాంక్లో ఛార్జింగ్ పెట్టుకుని వేస్తాను. బ్యాగ్లో పవర్ బ్యాంక్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు. నేను ఏమన్నా బయటకు రావాలంటే పవర్ బ్యాంక్ ఎత్తుకొని చేస్తాను. మనది ఇటిక్ రాయి ఉంది కదా పవర్ బ్యాంక్, ఇంత లావుతో ఇటిక్ రాయి మోర్ ఉంటుంది మనది. 5000 mAh అది ఎంఐది. సీరియస్గానే చాలా బాగుంది. మీకు ఎవరికైనా కావాలంటే కొనుక్కోండా. పవర్ బ్యాంక్లో లైక్ దగ్గర దగ్గర ఒక 3 మొబైల్స్ 3 days కంటే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మీరు. ఆడ గూగుల్లో టైమింగ్స్ ఏముందంటే ఆ బెట్టేకి వచ్చేసి 5కి అయితే ఓపెన్ అనేసి చెప్పినారు. కానీ ఇక్కడ వీళ్ళని అడిగినామంటే ఆ బెట్టాకి ఏమీ టైమింగ్స్ ఏం లేదు, దానికంతా ఏం గేట్ ఉండలేదు, డైలీ అదే నైట్ కూడా పోవచ్చును అన్నారు. మళ్ళీ వ్యూ అడిగినాము, వ్యూ ఏమంత ఉండేలేదన్నారు. ఏమో ఊరు వాళ్ళకి అంత అనిపించేదేమో. లైక్ మాకు కూడా మా ఊరు దగ్గర లైక్ పక్కనే కాణిపాకం ఉంది మనకి. కాణిపాకానికి పోయి ఏమైంది కానీ ఏం కూడా ఇంత చలిగా ఉంది. గ్లౌస్ తిప్పేస్తే అయ్యో వేయలే, నేను బ్యాగ్లో పెట్టేసినాను కొంచెంపే కదా అనేసి. బా చలి గ్లౌస్ తిప్పిన వెంటనే చలి భయంకరంగా దెబ్బతా ఉంది నాకు. అయ్యప్ప అదిరిపోతానే చలికి. నాకు చలి అంటే అయ్యలేదు కాదు సీరియస్గానే. ఎండ ఎంతనా ఉంది, ఎండగా ఉంది అనేసి ఒక మాట అంటాను కానీ చాలా ఎండగా ఉందని నాకు ఒంటికి ఏమి ఫీల్ అవ్వను. ఈ చలి మాత్రం నా ఒళ్ళుకి తాంగేయలేదు. ఎంత ఎండ ఉన్నా నేను నిల్చుకుని వేస్తాను ఎండలోనే కావాలంటే. ఎండ ఉంది రావా అని అన్నా కూడా నిల్చుకుంటాను. ఈ చలి మాత్రం నా ఒంటికి అయ్యేదే లేదు సీరియస్గానే. అండ్ ఈ ఊరికి పోయే రోడ్లో కూడా అక్కడ హోటల్స్ అయితే ఉంది టిఫిన్ చేసేకి. సో గైస్ ఇదైతే కొండ దగ్గరికి వచ్చేసినాము. సో ఈ బోట్ చూసుకోండా గోపురం మరి పెట్టున్నారు. ఇక్కడ ఇంకా ఆడికి పోవాలా. పైన గుడి అయితే ఉంది అండ్ ఫుల్ విలేజ్ రోడ్ ఇది. లోపల ఎంటర్ అయినా అంతా తోపుల లోపల ఇంకా సందులు అంతా ఉన్నింది. కానీ మేము ఇంత భిన్న వచ్చేసినాము. ఐ మీన్ 6 అయిపోయింది కానీ ఇంకా మబ్బుగానే ఉందని నేను ఆలోచించుకొని తోలుతా ఉండా అప్టాన్. ఇంకా మబ్బుగా ఉంది. ఆడ పైన మబ్బుగా ఉంటే మనం ఏం పోయి వ్యూ ఎంజాయ్ చేసేది అనేసి దట్స్ ఓకే మనం పైన పోయి పనుకునేద్దాము 1 hour. అట్లా ఏమన్నా సైక్ చేస్తూ ఉంటే పనుకుని వేసుకోవాలంటే మళ్ళీ తెల్లారితో మనమే లేసినాం అనుకో అంత లోపల సన్షైన్ అంతా వచ్చేస్తుంది. ఫుల్ విలేజ్ ఇది. ఒక పక్క భయంగా ఉంది పాములు ఆడుతురేస్తాయి అనేసి. ఐ మీన్ ఫస్ట్ ఎవరు రాలే, ఫస్ట్ మనమే ఇప్పుడు తెల్లారితో వస్తూ ఉండేది. ప్లస్ మండే మోస్ట్లీ ఎవరు రారు అనుకో నేను ఫీల్ అవుతున్నాను. ಯಾವುದೋ ಇದು గేట్ ఓపెన్ ఇది ನೋಡು. ఆప గేట్ క్లోజ్ ఉందా? బీగలు వేసినారా? ఓకే ఓకే కీ సెట్ ఉందా? మీరు పనుకున్నదా మేడా? వాళ్ళు ఏదో వచ్చేయాల ఎవరు రా వీళ్ళు అనేది. అదేదో రీల్స్ లో చూపిస్తాడు నా దగ్గర ఒక మంకీ ఉండాలా అనేసి. వాడు ఆ కార్లో మంకీ అది అరుచుకుంటా పోతాడు. అట్లా మన దగ్గర ఒక మంకీ ఉండాలి ఇక్కడ. కానీ దయ్యం వచ్చి తెలుసుకోవాలి మన దగ్గర. అట్లా డ్యాన్స్ ఆడతా కదలు దాంతో కూడా. నేను పరిగెత్తుకుని వెళ్ళిపోతా, గోడ దూకేసి ఆ పక్క వెళ్ళిపోతా పైకి. మా గమ్ముంటూ నేను ఆడిని ఇంకా అడిచేసాను. ఊర్లో ఉండే వాళ్ళందరూ వచ్చేయాల మళ్ళా. రాయడ పోతాం పనుకోండి దయలో వచ్చేస్తాయి మళ్ళా. ఏమి రావద్దు నా దగ్గర. జై హనుమాన్. మమ్మీ భయంగా ఉంది.
భయంలో కొంచెం స్పీడ్గా తోలుతాను, భయంలో అరుచుకుంటా ఉన్నాను. ఎవరు వీడు మెంట్లో అనుకోదు. నేను అదే చెప్తాను వీళ్ళకి, వీళ్ళు అనుకుంటారు వీళ్ళు చూసేవాళ్ళు వీడెవరు వీడు మెంట్లో అరుచుకుంటా ఉన్నాడు అనేసి. అందుకే చెప్పేసాం ముందుగానే, భయంలో అరుచుకుంటానప్ప మీరేమనుకోవద్దండి అనేసి. గాయస్ భయంతో అరుచుకుంటా ఉన్నాను, ఊరికే కాదు భయం ఎక్కువ ఉంటే అరుస్తూ ఉంటాను నేను. సో గాయస్ ఫుల్ గుణ అటు చూడు ఫాగ్, అయ్యో ఫుల్ గుణ, ఫుల్ ఫాగ్ మిడిల్లో ఉంటాం మనము. ఈడ ఉన్నాం మేము. ఆ బెట్ట ఆడ కనిపిస్తూ ఉంది లైట్గా, మీకు వ్యూ ఉన్నది చూపిస్తాను దిగేసి. ఓ మై గాడ్, అయ్యో బండి ఫుల్ వెళ్తా ఉంది. నేను అందుకే ఫోన్ చేస్తా ఉండా, బండి నాకు ఫోటో తీద్దామని. మందేం ఐఫోన్ కాదు, నా ఫోన్లో ఏం కొనిపలేదు. చూపి. అయ్యో ఏం కొనా ఇది, సైగ్గా ఉంది, పంపి కొనా ప్లీజ్ కొనా, 10 రూపీస్ ఇస్తాను. నా ఫోన్ దడ్రు, మా అన్న ఫోనే బాగా వస్తూ ఉంది. సో మీకు చూపిస్తాను నేను. ఇదేమి ఇది ఆఫ్ చేసినా కొట్టుకుంటా ఉంది. అక్కడ కనిపిస్తూ ఉంది లైట్గా, లైక్ 2 మౌంటైన్స్. సో అదే తిమ్మంప బెట్ట అనేది. మనం ఈ వరకు పోయినామో అడైతే మనకి గేట్ అయితే క్లోజ్ చేసి ఉన్నారు. ఐ హోప్ వీళ్ళు ఊర్లో ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటారు ఇక్కడ దీనికి హెడ్ మరి. సో వాళ్ళు వచ్చి ఓపెన్ చేయాలా. గూగుల్లో టైమింగ్స్ ఏమో 5కి అయితే ఓపెన్ చేస్తారు అని చెప్పింది ఓపెనింగ్, కానీ 6 అవుతుంది ఇంకా ఓపెన్ చేయలేదు. ఆయన కూడా ఈ సలికి పనుకో ఉంటాడేమో. ఆ 2 మౌంటైన్ కనిపిస్తుంది మీకు, ఆ షాడో మార్క్ కనిపిస్తుంది. ఎక్కువ వ్యూ ఉండలేదు, మాకు క్లీన్గా కనిపిస్తూ ఉంది. ఈ కెమెరాలో కొంచెం షాడో మార్క్ కనిపిస్తుంది. చెప్పినాం కదా నైట్లో మనం వచ్చినప్పుడు అయితే అంతగా కనిపించలేదు. సో 6 గంటలకి ఇది చూడొచ్చు, ఇదే ఎంట్రీ ఫస్ట్. సో లైట్గా కొండ ఎక్కే మారింది. అండ్ వీళ్ళనైతే ఈ బ్యాచ్ని అయితే నేను అక్కడే చూసినాను. నేను చెప్పినాను 6:30కి ఓపెన్ చేస్తారు అనేసి చెప్పినాను. లైక్ విలేజ్లో అయితే 6:30కి ఓపెన్ అని చెప్పినారు, కానీ వీళ్ళు కూడా మన కోసమే వచ్చి వెయిటింగ్ చేస్తున్నారు ఇక్కడ. ఇంకా ఓపెన్ చేయలే గేట్ అయితే. మీరు 7కి అయితే రాండా, 6:30కి అయితే రావదండి ఇంక మీట. సో గైస్ తను అయితే వచ్చేసి ఓపెన్ చేసినారు ఇప్పుడు దా గేటు. 7 అయిపోయింది కదా. గూగుల్ ఏమో 5 అనేసి ఇచ్చినారు, ఇక్కడ ఏమో 6:30 అనేసి రాసింటారు. అండ్ వీళ్ళు ఓపెన్ చేసేది అయితే 7. అండ్ వ్యూ అయితే కూడా చాలా బాగుంది నాకు ఇక్కడ. ఇంకానే ఇక్కడ చూడొచ్చును, మొత్తం చెట్లతో కప్పిపోయి ఉంటుంది. అండ్ ఇది ఒక ఫారెస్ట్ మోర్ ఉంది. అండ్ ఇక్కడైతే నార్మల్ లైక్ టైగర్స్ అండ్ చీతాస్ ఇవంతా కూడా తిరుగుతాయి అని చెప్తా ఉన్నారు. సో ఫస్ట్ మౌంటైన్ చూడొచ్చు మీకు, వ్యూ అయితే ఇక్కడే బాగుంది. మీరైతే చాలా ఫోటో షూట్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇటు చూడుకున్నాడా. సో గైస్ ఇక్కడ వచ్చిన వ్యూ ఎర్లీ మార్నింగ్ 7 షార్ప్ టైం. ఇప్పుడు వ్యూ చూడండి, ఆ స్ట్రీట్ లైట్స్ ఆన్లో ఉంది, అది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. చూడ స్ట్రీట్ లైట్స్ మాత్రం కనిపిస్తూ ఉంది, లైట్గా ఇల్లు కనిపిస్తూ ఉంది. ఓకే రండి అట్లే పైకి పెంచుదాం. అండ్ గైస్ మన బైక్ అయితే పైకి కూడా ఎత్తుకొని పోవచ్చును, దానికైతే సపరేట్ ఛార్జెస్ చేస్తారంట వీళ్ళు. లేదంటే పార్కింగ్ ప్లేస్ ఇక్కడే బైక్స్ అయితే పార్క్ చేసుకోవాలి మనం. బుక్ ఎత్తుకొని వచ్చేసినారు తను. ಅಣ್ಣ ಗಾಡಿ ಮೇಲೆ ತಗೊಂಡು ಹೋಗ್ಬೇಕು, ಅದಕ್ಕೆ ಸಪ್ರೇಟ್ ಚಾರ್ಜಸ್ಸಾ? ಅದು ಯಾವಾಗಿನಿಂದ ಎಕ್ಕಿರೋದು? ಅಲ್ಲಿ ಪೈಪ್ ಡ್ಯಾಮೇಜ್ ಆಗ್ತಾ ಇದೆ. ಹಾಂ ಅದವಾಗಿಂದ ತಗೋಗ್ತೀರಾ? ಹಾಂ 50 ಅಂತಂದ್ರು. 20 ಏನು ಅದರಲ್ಲಿ ನೀವೇ ಕೊಡ್ಬೇಕು ಸರ್. ಬೆಳಗ್ಗೆ ಬೋಣಿ
ಅಣ್ಣ ಇದು ದೇವಸ್ಥಾನ ಯಾವುದು? ತಿಮ್ಮಪ್ಪ. ಅದೇ ತಿಮ್ಮಪ್ಪ ಅಂದ್ರೆ ಅದೇ ದೇವರಾ? ಓಕೆ. ದೇವಸ್ಥಾನ ಓಪನ್ನು ಇವಾಗೇನಾ? 9:30ಗೆ ಓಪನಾ? ಸರಿ. సో గైస్ ఎట్లా వచ్చినావు? సో అండ్ తను అయితే లైక్ బైక్ అయితే పైకి తీసుకొని బైక్ చార్జెస్ వేసినారు. అది అవన్నీ చెప్పొద్దంట వీడియోస్లో అనేసి చెప్తా ఉన్నాడు. సో ఇది ఒక స్కామ్ అనేసి జరుగుతుందని చెప్పుకోవచ్చును. నేను అడిగినాను ఎందువల్ల అనేసి, వాళ్ళైతే ఈ పైప్ డ్యామేజ్ అవుతా ఉంది అందువల్ల అనేసి చెప్పినాడు. వావ్, మన బైక్ని అయితే పైకి తొరకుండా చేసాం ఇలా. సో ఈవెన్ మై బైక్ వాంట్ టు ఎంజాయ్ ది వ్యూ. ఫస్ట్ ఈ పెయింట్ అంతా లేదు గునా, ఈ మధ్యలో వేస్తుంటారు ఈ పెయింట్ అంతా. లేదు వాళ్ళు పంపించలేదు గునా, డబ్బులు ఇస్తేనే పంపిస్తారు. ఆడికి ఎత్తుకొని పోవచ్చు. సో గైస్ మనమైతే బైక్ పార్క్ చేద్దాం. ఇక్కడ బాగుంది. సో బైక్ని అయితే పార్క్ చేసి 2-3 ఫొటోస్ తీసుకుంటాం బైక్లో. అండ్ నేనైతే గేర్లోనే పెట్టినాను బైక్ని, ముందుకి వెనకాలకి మూవ్ అవ్వకూడదు అందుకని. ఓకే ఓకే. ఇంకా నేను వ్యూ అయితే నేను లైక్ హ్యాండ్లో కెమెరా అయితే ఎత్తుకొని నేను మళ్ళీ చూపిస్తాను. యా గైస్, మేమైతే అక్కడ కొంచెం అయితే టైం స్పెండ్ చేసుకొని కొంచెంసేపు మా రిలాక్స్ అయినాము. సో సన్ కూడా చాలా రైజ్ అయిపోయినారు. అండ్ మాకు ఇప్పుడుదా కొంచెం చలి అనేది లైట్గా తగ్గింది. ఒకంత చూడొచ్చిన మీరు కొంచెం లైట్గా క్లియర్ అవుతా ఉంది. మా బైక్ అయితే పార్క్ చేసినాం. మాతో కూడా 2 వచ్చినారు అంతే, ఇంకెవరు రాలేదు. ఎర్లీ మార్నింగ్లో టైం అయితే 8 అవుతా ఉంది దగ్గర. ఇప్పుడైతే ఈ ప్లేస్కి ఒక స్టోరీ అయితే అర్థమైతే ఉంది. సో ఆ స్టోరీ అయితే ఏం అనేసి మీకు చెప్తాను ఈరోజు. అండ్ అక్కడ కూడా బైక్స్ చాలా మంది పెట్టేసి చాలా ఫేమస్ ఇది. బైక్స్తో పాటు ఫొటోస్ పట్టుకునేది అండ్ కపుల్స్తో పాటు వచ్చేది చాలా ఫేమస్ ఇది. సో ఈ ఒక కొండ వెనకాలైతే ఒక స్టోరీ అయితే ఉంది. ఆ స్టోరీ ఏమ్రా అంటే, వీళ్ళిద్దరైతే ఒక కపుల్స్ ఈ ఊర్లో ఉంటారు. సో బాయ్ అండ్ గర్ల్, ఓకేనా. సో ఈ ఊర్లో అయితే ఉంటారు వాళ్ళు. అండ్ వాళ్ళిద్దరు అయితే లవ్ చేసుకున్నారు. వాళ్ళిద్దరు పేరు అయితే అగస అండ్ అగసతి అంట. సో బాయ్ అండ్ గర్ల్ ఇద్దరు అయితే లవ్ చేసుకొని చాలా డీప్ లవ్ అనేసి లవ్ చేసుకొని అయితే వస్తూ లైక్ ఇంకా మ్యారేజ్ స్టేజ్ దగ్గరికి అయితే వచ్చినారు. ఆ టైంకి అయితే ఎవరైతే యాక్సెప్ట్ చేయలేదంట, ఇంక్లూడింగ్ ఈ ఊరు జనాలు కూడా యాక్సెప్ట్ చేయలేదంట వాళ్ళిద్దరిని, ఓకేనా. సో దానివల్ల వాళ్ళకి ఇంక ఒక దారి చూడకుండా, ఇంకా వాళ్ళ సొంత పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేదు అండ్ ఈ ఊరు జనాలు యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా వాళ్ళకి ఒక దారి చూడకుండా వాళ్ళైతే ఇక్కడ ఈ ఒక అడవి ప్రాంతానికి అయితే వచ్చేసి సూసైడ్ చేసుకుంటామనేసి వచ్చేసినారు. ఇంకా మేమిద్దరు ఒకటిగా ఉండాలా, మా వల్ల విడిగా ఉండే కయ్యలేదు, సూసైడ్ చేసుకొని చచ్చిపోతాము అనేసి ఒక మైండ్ సెట్లో ఇక్కడికి వచ్చేసినారు. అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఋషులు ఎవరో చూసి మీరైతే ఎందుకు ఇక్కడికి వచ్చినారు అనేసి అడ్డం వేసి మాట్లాడితే, వాళ్ళైతే లేదు ఇట్లా మేము లవ్ చేసుకుంటా ఉన్నాము, మమ్మల్ని అయితే ఈ ఊరు జనాలు అండ్ ఇంక్లూడింగ్ మా పేరెంట్స్ అయితే ఎవరైతే యాక్సెప్ట్ చేయలేదు, మమ్మల్ని అంతా విడి తీసేకి ప్లాన్ చేసుకుంటా ఉన్నారు అని చెప్పుకునే లోపల వాళ్ళైతే ఇది ఒకటే దారి కాదు ఇంకా ఉంది అంటే, లేదు మేము చచ్చిపోతాము, మాకు ఒక దారి లేదు మాకు అని చెప్పిన వెంటనే తను అయితే ఎందుకు అని అంటే, మేమిద్దరు ఒకటిగానే ఉండాలా స్వామి అనేసి వేడుకుని వెంటనే సరే అనేసి ఆ ఒక ఋషి ఏం చేసినారంటే, వీళ్ళిద్దరినైతే ఒక రాయిగా ఒకటిగా వాళ్ళు వేడుకున్నారు కదా, ఇట్లా మేమిద్దరు ఒకటిగానే ఉండాలి ఎప్పటికీ అనేసి ఆ ఒక రీజన్లో ఆ ఋషి అయితే వీళ్ళిద్దరిని అయితే ఒకటిగానే ఒక కొండ మారి అయితే మార్చేసినారు. 2 రాయిలు మారి ఒక కొండ మారి అయితే మార్చేసినారు. అదిదా దీని వెనకాలైతే స్టోరీ. అండ్ బాయ్ అండ్ గర్ల్ వాళ్ళిద్దరు అయితే అగస అండ్ అగసతి.
సో ఈ ఒక కొండ వెనకాల స్టోరీ అయితే అది. అండ్ మోస్ట్లీ కపుల్స్ అండ్ బైక్స్తో అయితే చాలా మందిలో వచ్చి ఫొటోస్ తీసుకుంటారు. అండ్ అక్కడ కూడా ఒక గుడి అయితే ఉంది, తిమ్మప్ప దేవస్థానం అనేసి అక్కడ ఒక గుడి అయితే ఉంది. సో తిమ్మప్ప దేవస్థానం ఓపెనింగ్ వచ్చేసి 9:30 అంట, 9:30 పైన అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఈ టైమింగ్స్ అయితే ఈ కొండకి అయితే కింద గేట్ అయితే ఉంది. దీనికైతే ఒక గుడ్ వ్యూ ప్లేస్ అని చెప్పుకోవచ్చు, నియర్ బై బెంగళూరు. అండ్ మీరు ఎవరైనా బెంగళూరు దగ్గర ఉంటే ఒక క్రేజీ ఒక గుడ్ వ్యూ ప్లేస్ మీరు చూడొచ్చును. మీకు ఎవరికైతే చూడండి ఎవరు అంత రష్ అయితే లేదు. అండ్ నా బైక్ అండ్ ఇంకొక బైక్ దా వచ్చింది. అండ్ ఆ పక్క 2 కూర్చొని ఉన్నారు. టోటల్లీ దోడిపోయినారు కదా, వాళ్ళైతే ఈ బైక్లో అయితే వచ్చినారు. టోటల్ 3 బైక్స్ దా ఇక్కడికి వచ్చింది. సో వీక్ డేస్లో. అండ్ వీకెండ్స్లో అయితే వచ్చినారంటే దగ్గర ఒక 20 or 10 బైక్స్ అయితే చూడొచ్చు ఈ దీనిపైన. ఓకేనా. సో మీకు ఎవరైనా పీస్గా లైక్ మీ ప్రైవేట్ ప్లేస్గా ఎంజాయ్ చేయాలనేసి అనుకున్నారంటే మాత్రం వీక్ డేస్లో రాండా. ఈరోజైతే మండే. సో వీక్ డేస్లో వస్తే ఇట్లా ఖాళీగా ఉంటుంది, ఎవరైతే ఉండాలి, ఒక డిస్టర్బెన్స్ అయితే ఉండలేదు. మీ పాటికి మీరు ఫ్రీగా అయితే ఎంజాయ్ చేసుకొని పోవచ్చును. అండ్ వీకెండ్స్లో అయితే వచ్చినారంటే అదొక ఎంజాయ్మెంట్, లైక్ అందరూ ఉంటారు, లైక్ టోటలీ బైక్స్ ఉంటుంది, బైక్స్ వ్యూ చూసుకోవచ్చును. చాలా రైడర్స్ కూడా వస్తారు ఇడికి ఈ ఒక ప్లేస్ని అయితే ఎంజాయ్ చేసుకొని దీంతో అయితే ఫొటోస్ తీసుకొని అయితే పోయేకి. నేను నా బైక్తో అయితే ఫొటోస్ తీసుకున్నాను, త్వరలో అప్లోడ్ చేస్తాను. సో గైస్ ఇది కొండ వెనకాల అయితే స్టోరీ. అండ్ ఈ లొకేషన్కి అయితే వచ్చానంటే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అయితే చాలా బాగుంటుంది. సన్ రైజ్ అయితే ఆ పక్క అయింది. చాలా ఈ ఒక స్పాట్ అండ్ ఫుల్ వ్యూ అయితే చూపించేసినాను. ఇంకా అక్కడికైతే పోయేసి ఆడ ఉండే వ్యూ అయితే చూపించేసి వీడియో అయితే త్వరలో ఎండ్ చేసుకుంటాను. అక్కడ ఇంకా చూసుకొని వస్తున్నాను. ఒక వేస్టింగ్ అండ్ పేపర్స్ అండ్ కుర్కురే లేస్ ప్యాకెట్స్ అయితే ప్లాస్టిక్స్ అయితే పారలేదు ఇక్కడ. ఆ పక్కంతా క్లీన్గా ఉంది. అండ్ అట్లా దిగుతా వస్తూ ఉంటే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ. సో నాకు తెలిసి ఇది ఒకటితో ఇక్కడ పడి ఉండదు. సో కాబట్టి ఇంకా ఒక కుర్కురే ప్యాకెట్ అయితే పడి ఉండదు. ఇంకా నేను దీన్ని అట్లే నా బ్యాగ్లో అయితే పెట్టుకొని మనం దీన్ని ఎక్కడైనా డస్ట్బిన్లో పడతాం. ఓకేనా. అండ్ వ్యూ అయితే బాగానే ఉంది. ఇంకా మనకి సన్ రైజ్ వస్తే కూడా మనకేం అంత ఎండగా ఫీల్ అవ్వలే. క్లైమేట్ అయితే కూడా చాలా చల్లగా ఉంది 8 అయినా కూడా. అండ్ ఇంకా ఈడికి ఎక్కేసి వచ్చే లోపల మాకు సుస్థ అయిపోయినాం. నాకు గెసలాగా వేసింది, నాకైతే ఫుల్ సుస్థి. కాలు అయితే ఇల్లు ఉంది. ఇదే కుర్కురే ప్యాకెట్ నోడు ఇక్కడ పారేసినారు. ఇలాంటి పనులు చేయమంటే ఊరికి ముందు చేస్తారు వీళ్ళంతా. దీన్ని అయ్యబ్బా నాకేం భయం అంటే ఇట్లా వెతుకున్నాం అనుకో, దీని లోపల పనుకుంటాయి అని భయం. ఎదురా అయ్యబ్బా ఇవన్నీ ఆర్డర్ ఎత్తుకొని పోయేది మనము. గైస్ నేనైతే ప్లాస్టిక్ సో గైస్ నేనైతే ఆ కుర్కురే ప్యాకెట్ అయితే కూడా దీని లోపల అయితే వేసి బాటిల్ క్యాప్ వేసినాను. ఇంకా నేను పోతా ఉన్నప్పుడు అయితే ఎత్తుకొని పోతాను. నేను వేయలేదాడా ఇప్పుడే చెప్తున్నాను. పోయేప్పుడు నేను ఎత్తుకొని పోయి డస్ట్బిన్లో వేస్తాను. అయ్యో ఇట్లంతా ఉంది ఎక్కడ కాకుండా ఇక్కడ. సో వ్యూ చూడొచ్చు ఇక్కడ. ఇంకా మీరు చాలా బాగుంది వ్యూ అయితే. కానీ ఏమంటే చాలా వాటర్ బాటిల్ క్యారీ చేయండి, ఈ మారి తెచ్చి ఇట్లా పారేవద్దండ. నేను 2-3 ఉంటుంది ఎత్తుకొని వస్తాము, ఎత్తుకొని పోయి మనం డస్ట్బిన్లో పారేద్దామని వచ్చినాను. ఇక్కడ ఒకటి, ఇక్కడ 2, అక్కడక్కడ క్యాప్స్, మళ్ళీ సిగరెట్ ప్యాకెట్, వాటర్ బాటిల్ ఇక్కడ ఒకటి ఉంది. ఇట్లా చాలా ఉంటాయి. నేను ఎత్తుకొని పోయింది. అది సంచి కూడా లే, ఏదో ఒక పెద్ద బ్యాగ్ తెచ్చుకుంటే ఎత్తుకొని పోయేసి ఉంటాను. ఫుల్గా ఉంది ఇక్కడ వాటర్ బాటిల్ అయితే. సో ఇంక నేను ఏం చేస్తానంటే పోతూ అక్కడ వాళ్ళు మెయింటెనెన్స్ ఉంటారు కదా. సో ఇప్పుడు ఎవరైతే అదే టికెట్ డబ్బులు తీసుకున్నారో వాళ్ళ దగ్గర అయితే పోయి చెప్తాను, ఇట్లా వాటర్ బాటిల్స్ ప్యాకెట్స్ అయితే చాలా పడి ఉండదు, పోయి క్లీన్ చేయండి అనేసి. అండ్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఒకసారి ఇన్ఫామ్ చేయండి, ఇట్లా ప్యాకెట్స్ వాటర్ బాటిల్ తెస్తే మీరే క్యారీ చేసుకొని పోండా, ఎక్కడ పర్వాదండి అనేసి ఒకసారి చెప్పేస్తాను వాళ్ళకి. అంతకుమించి ఇంక నేనేం చేయలేను, బికాస్ చాలా ఉంది గైస్. అక్కడ చూడండి, అక్కడ కానీ ఈ బొక్కల్లో ఆడ చాలా వాటర్ బాటిల్స్ ఉంది. ఈ ఒక ప్లేస్లో దగ్గర ఒక 8 వాటర్ బాటిల్స్ ఉన్నాయి. సో మళ్ళీ ఆడ కింద ఒక 4 చూసినాను. ఇంకా పోతే ఇంకేం దొరికితే నాకే తెలీదు. సో ఇన్ఫామ్ చేస్తాను నేను. మా అన్న చూడండి ఈడ ఉన్నట్టుండి ఆడ వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఆడికి పరిత్తుకొని పోవాలి నేను. గున్న వదిలేసి వెళ్ళిపోయినాడు అండి ఆడ. నేను ఒకడే పోవాలి ఇప్పుడు.
నా ప్యాంట్ వేరే జారిపోతుంది కిందికి, బెల్ట్ వేసుకునేది మర్చిపోయినాను. షర్ట్ మ్యాన్ ಗುಣ ಅಂದರೆ ಕರ್ತಿಲ್ಲ ಅಂತ ಬಲ್ತಾ ಇದೆಯಾ? వ్యూ బాగుంది కదా గుణ. ఆడ కూర్చొని వేస్ట్ చేసినా మనం, మీడికి వచ్చేసి ఉండాలా. నేనేం చేసినాను? ఇక్కడ గైస్ వ్యూ చాలా బాగుంది. ఎందుకు ఆడికి పోతా నేను కొంచెంసేపు. ఇది షూ వుడ్లాండ్ గట్టిగా జారుతా ఉంది అట్లే. ఏం బ్రాండ్? అయ్యో వీడికి వచ్చేసినాను, ఎట్లా ఆ పక్క జంప్ చేసేది? జయన్ వన్ గైస్, మామూలు వేరే షూ వేసుకొని ఉంటే నేను తల చెప్పుకుంటాను, ఈజీగా దాటుకొని పోయి ఉండొచ్చు. ఈ వుడ్లాండ్ అట్లా జారుతూ ఉంది ఇది కింద. ఐ మీన్ మట్టిలో గ్రిప్ ఇది, ఈ మరి గారి పైన అంత గ్రిప్ లేదు ఇది అంతగా. ఇది చూడొచ్చింది గైస్, కొండ దగ్గరికి అయితే వచ్చినాం. ఐ మీన్ ఇది కొండ లోపలికి పోయేది, ఐ మీన్ కొండ పైకి పోయికి అయితే దారిలో అంతా ఏం లేదు. జస్ట్ వచ్చినారంటే కొండ చుట్టూ అయితే తిరగవచ్చు మీరు అంతదా. ఇంకా ఊరికి సందులంతా వ్యూ ఎంజాయ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇది కొంచెం బాగుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికి నచ్చింటుంది. అండ్ ఈ బ్లాగ్ అయితే ఇంత ఎండ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. టిల్ దెన్ బై బై అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.